ఇది వచ్చేసండి సెకండ్ ఫ్లోర్ అయినా మనకి తక్కువ బడ్జెట్లో. దగ్గర స్టెప్స్ కూడా మీకు ఈజీగానే ఉంటాయి. ఇది ఫ్రంట్ టోటల్ ఫ్లోర్, ఇండిపెండెంట్ ఫ్లోర్. సరే, వాష్ ఏరియా ఎంత విశాలంగా ఉందో, మంచి స్పేషియస్, కంఫర్టబుల్గా ఉంది. వాష్ ఏరియా చూడండి. లోపల చూద్దాం. నార్త్ ఈస్ట్ అనమాట. ఇది హాల్ అండి. ఓపెన్ కిచెన్. మీకు ఇది డైనింగ్. కిచెన్లోకి చూసారా చాలా స్పేషియస్గా బాగా కట్టారు. ఇక్కడ మీరు చూసినట్లయితే కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా. డైనింగ్కి సపరేట్ ఒక రూమ్ లాగా కట్టారు, ఈ హాల్కి సంబంధం లేకుండా. ఇక్కడే డైనింగ్ అన్నమాట. ఇక్కడ ఒక వాష్ బేసిన్, హ్యాండ్ వాష్కి ఒక స్టెప్. తర్వాత కిచెన్. ఇంట్లో మీకు ట్యాప్ అండ్ బోర్ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా. ఇది వచ్చేసి పూజ గది. చూడండి, కిచెన్ లోపలికి వచ్చాను. ఇంత స్పేషియస్ ఉంది కిచెన్, ఎల్ షేప్లో. ఇది మళ్ళీ డైనింగ్లో నుంచి హాల్లోకి వచ్చాము. ఇది వచ్చాక ఇది ఒక బెడ్రూమ్. యాక్చువల్గా 2 అన్నారు, బట్ 3 అనుకుంటా. అదొక బెడ్రూమ్, దానికి బాత్రూమ్. ఇదొక బెడ్రూమ్. అయినా మొత్తం సీలింగ్ మీకు సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. లోపలికి వచ్చాక ఇది డ్రెస్సింగ్ ఏరియా. దీంట్లో ఒక బాత్రూమ్. టోటల్ 2 అయిపోయాయి. ఇదొక బెడ్రూమ్. అయితే 2 బెడ్రూమ్స్కి బాత్రూమ్స్ ఉన్నాయండి, ఒక దానికి లేదు. అంతే కదా, కార్నర్కి లేదు. ఓకే, ఇదనమాట. టోటల్ 3 బెడ్రూమ్స్ అండి. 1, 2, 3. కాకపోతే దానికి ఈ కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ బెడ్రూమ్కి. ఎందుకంటే అంతే, 2 బాత్రూమ్స్ ఉన్నాయి. కామన్ టాయిలెట్ ఆ రెండింటికి అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తమ్ముని డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఆర్వీ రెంటల్స్ అండ్ ఆల్సో ఆర్వీ ఇన్ఫో వ్లాగ్స్. థ్యాంక్ యూ.